ఈ వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క అన్న తమ్ముడికి అక్క చెల్లమ్మకి ప్రతి ఒక్కరికి మా గొప్పనూరు ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. అన్నా మీ ప్రేమ ఆప్యాయత ఆరాధన చూస్తుంటే వైఎస్ఆర్సీపీ గాలికి పోయినట్టుంది. ఆర్ఎస్ లో ఇంకెక్కడుంది రాష్ట్రంలో లేదు. ఈ ఆర్ఎస్ లో ఎక్కడుందంటారా? ఇంతకుముందు మన గుత్తి నియోజకవర్గ గుత్తి పట్టణానికి ఎంతో మంది నాయకులు వచ్చినారు, ఎంతో మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చిన అందరికీ కూడా ఈ ఆప్యాయత ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు గుమ్మనూరు జయరామన్న తమ్ముడు వచ్చానే ఎంతుందంటే ఇంకా జయరామన్న వచ్చా ఎంతుంటారని చెప్పి నేనే అర్థం చేసుకోవాలంటే అనా ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలో గుత్తి పట్టణానికి ఆర్ఎస్ కి ప్రచార నిమిత్తం నన్ను ఆహ్వానించిన ఇక్కడ సంబంధించిన ప్రతి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలా ఈ మన గుంటకల్ నియోజకవర్గంలో ఇంత దరిద్రమైన పరిపాలన పాలిస్తున్న మన ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డి గారు మన గుత్తి పట్టణంలో ఎక్కడ చూసినా నీటి సమస్యతో అల్లాడిల్లిపోతుందన్న. అవునా కదా? కానీ గుత్తికి 5 కిలోమీటర్ల చుట్టూ నీళ్లున్నాయి, కానీ గుత్తి పట్టణానికి నీళ్లు లేవు. ఎందుకో నాకు అర్థం కాల. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ అన్నాడు, వర్షాలుంటే గుత్తి చెరువు నిండుతుండే అని. పాత కొత్త చెరువుకి ఎప్పుడు వర్షం వచ్చింది అని అడుగుతున్నాం. వైటీ చెరువుకి ఎప్పుడు వర్షం వచ్చింది అని అడుగుతున్నాం. వైటీ చెరువు కింద ఉన్న మామిడేరు చెరువుకి ఎప్పుడు వర్షం వచ్చింది అని అడుగుతున్నా. కానీ గుత్తు చెరువుకి నీళ్ళొస్తే ఇక్కడున్న బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి నీటి సమస్య తీరుతుందనే భయంతో గుత్తి చెరువుకు నీళ్ళు లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్న ఈ నాయకులు. ఎందుకంటే వాళ్ళకి గుత్తి పట్టణం అనేది ఒక ఫైనాన్షియల్ హబ్బుగా వాళ్ళకి అవకాశం వచ్చిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకో తెలుసా? గుత్తి చెరువుకు నీళ్ళిస్తే ఇక్కడున్న బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి నీటి సమస్య తీరుతుంది 70% అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి ఆధిక్యం రావాలంటే గుత్తి చెరువులో నీళ్ళు ఉండకూడదు, గుత్తి పట్టణానికి నీటి సమస్య ఇట్లే ఉండాల. ఎందుకంటారా? వాళ్ళకి సంబంధించిన నాయకులు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నీళ్లు ట్యాంకర్లు పెట్టుకుని ఆధికారులు సంపాదించుకునే కోసం ఈరోజు గుత్తి చెరువును నీళ్లు ఓపెన్ చేసిన ఘనత వైఎస్ఆర్ పట్టణం చెప్పి సభాముఖం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మన వాటికి ఒక వాటికి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి నీళ్ళ ట్యాంకర్ వస్తుందని చెప్పి మన అక్క అన్న పిల్లల్లో ఎంతో మంది చెప్తున్నారు. నీకు మాట్లాడా? కానీ నెలకు ఒకసారంట. కానీ ఈ పెద్ద రికార్డు చూపిమనే రికార్డు ప్రతిరోజు మనకి మన బోట్లకి నీళ్ళు వెళ్ళంతా రికార్డు రాసుకున్నారు. వాళ్ళంతా కిలోమీటర్ కింద లెక్క రికార్డు రాసుకుని నీళ్లు ఫిల్లింగ్ చేసుకుంటున్నారు ఈ రోజు వాళ్ళు. అంటే గుత్తి చెరువుకు నీళ్ళు వస్తే గవర్న రీఛార్జ్ అయితే నీటి సమస్య తీరుతుంది, మా జౌలుకి భక్తులు పడతాయి, మా జౌలులకు ఆధిక్యం రాదనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అన్న మాట వెళ్తేనే ఎమ్మెల్యే గారు మాట అంటారు, పక్క జిల్లా నుంచి వచ్చినాడు గుమ్మనూరు జయరామని. సింపుల్ చెప్తున్నా మీకు అందరికి అర్థమయ్యే విధంగా. మన వెంకటరామరెడ్డి గారి ఎమ్మెల్యే గారిది వాళ్ళ తండ్రి అయినటువంటి భీమిరెడ్డి గారిది గుంటకల్ నియోజకవర్గమా అని అడుగుతున్నా మిమ్మల్ని. మరి వెంకటరామరెడ్డి గారి తల్లి గారు ఏమన్నా ఈ నియోజకవర్గమా అని అడుగుతున్నా మిమ్మల్ని. వెంకటరామరెడ్డి తల్లి గారిది మంత్రాలయం నియోజకవర్గం. ఆమెది ఏ ఊరనేది మీకు తెలుసా? ఆమె మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న మాధవరం పక్కలో ఉన్న రాంపూర్ గ్రామం అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వెంకటరామరెడ్డి గారి తండ్రి గారిది ఉరవకొండ నియోజకవర్గం కొనుగొండ గ్రామం కానీ అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ఆయన ఈ నియోజకవర్గమా?
గుమ్మనూరు జయరామన్న తండ్రి గారికి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అయితే మా తల్లి గారైనటువంటి శారదమ్మది గుంటకల్ నియోజకవర్గం నక్కలరెడ్డి గ్రామం అని చెప్పి అంటే గుంటకల్ నియోజకవర్గం గుమ్మనూరు జయరామన్నదే ఎంగరామరెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా కదా. గుమ్మనూరు జయరామన్నదే కదా. మా ఇంట్లో మా పెద్దమ్మకి పెద్ద కొడుకు కాబట్టి మా పెద్దమ్మ నక్కలరెడ్డి గ్రామంలోనే పురుడు పోసుకుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నక్కంబెడ్డని పురుడు పోసుకొని నక్కంబెడ్డని పెరిగిన వ్యక్తి గుంటకల నియోజకవర్గం అయితే జయరామన్న అయితే ఆయన పక్క నియోజకవర్గం అట. మనమంతా ఆయన పక్క నియోజకవర్గం పంపించేశామన్నా. ఆయన ఈ రోజు చెప్తా ఒక సింపుల్ గా, ఆ రోజుల్లోన బ్రిటిష్ వారు ఉన్నారు కదా, బ్రిటిష్ వారు ఏం చేశారు? ఆ రోజుల్లోన మన ఇండియాకి వ్యాపార నిమిత్తము మన ఇండియాలో వ్యాపారం చేసుకునే వచ్చినారు బ్రిటిష్ వాళ్ళు. కానీ ఆ రోజు ఎట్లుండేది? మనకి ఎట్లని ఇండియా వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ప్రేమ ఆప్యాయత ఎక్కువ. ఏమో వ్యాపారం చేసుకుంటారా బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి ఇక్కడికి వచ్చినా తెలిసిందే, అమ్మ ఇండియాలో వజ్రాలు వైడూర్యాలు మణి మాణిక్యాలు ఉన్నాయి, మనం వ్యాపారం చేసుకుంటే మనకైతే జమీలు నిండుతాయి, వారి నెత్తి మీద కాలు పెట్టి దేశాన్ని ఏలేసామని చెప్పి ఏలేసినారు. ఆ రోజుల్లో ఏలేసినారా లేదా? మళ్ళీ మన దేశాన్ని మన పోరాడి తీసుకునే ఒక మహాత్మా గాంధీ లాంటి వాడు వచ్చి సత్యాగ్రహం చేసి మన దేశాన్ని మనము తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు కూడా మన నియోజకవర్గాన్ని గుర్తుపట్టడానికి ఒక రైల్వే కాంట్రాక్ట్ కమిషన్ ఏజెంట్ గా వచ్చిన వ్యక్తి అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మీకు. కానీ ఆయన కమిషన్ తో సర్దు పెట్టుకోకుండా కమిషన్ ఏమవుతారు వచ్చేనాకి వారి నేల వీళ్ళు నెత్తి మీద కాలు పెట్టి వీళ్ళు మెండు కూర్చుంటే పిండి తిప్పి అనుకుని ఫస్ట్ టైం మీతో ఎలక్షన్కి వచ్చినాడు. నాకు ఎలక్షన్ అంటే మీరేం చేశారు? ఈయన ఏం చేస్తారేమో ఓడిచ్చేశారు. మరి ఇంకోతరు వచ్చినాడు, నాకుండేది ఇద్దరు కూతుర్లు, ఇద్దరికి పెళ్ళైంది, నాకేమీ అవసరం లేదు, నాకే మీరు ఎమ్మెల్యే చేసి నన్ను అసెంబ్లీ పంపిస్తే మీకు సేవ చేస్తానన్నాడు. కానీ మనమందరం కలిసి 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఆయన మాత్రం ఇన్ఛార్జిని పెట్టి ఆయన ఇన్ఛార్జితో మన నెత్తి మీద కాలు పెట్టి తొక్కించుకుంటూనే ఉంటారు. కానీ ఆ రోజుట్లో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు వచ్చి సత్యాగ్రహం చేసి మన ఇండియాను ఎట్లయితే కాపాడారు, మన చంద్రబాబు నాయుడు గారు మన గుమ్మనూరు జయరామన్న ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గాన్ని కాపాడతారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను నేను. ఎలా కాపాడతారంటే ఆయన మనమందరం గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరూ జయరామన్న సైకిల్ గుర్తుకి మనం ఓటేసి అలాంటి బ్రిటిష్ పాలన పరిపాలిస్తున్న నాయకుల్ని పక్క నియోజకవర్గం తరిమిపోయేటట్లు మనం ఆహ్వానించాలని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదే విధంగా చేస్తేనే మనకి ఏదైనా కూడా న్యాయం గానీ అన్యాయానికి పాల్పడుతున్న అలాంటి నాయకులు కావాలంటే మనము ఓటేసి జయరామన్న గెలిపిస్తేనే మనకి మేలు జరుగుతుందని చెప్తున్నాం. ఎలా మేలు జరుగుతుందని మీరు అడగచ్చు. కానీ గుమ్మనూరు జయరాం అనే వ్యక్తి ఫస్ట్ 2,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన గుమ్మనూరు జయరాం అని చెప్తున్నా. అంటే 5 ఏళ్లు మంత్రిగా కూడా కొనసాగినాడు. అలాంటి వ్యక్తి 2,000తో గెలిచి 40,000తో గెలిచినట్టు అభివృద్ధి చేసిందని ఓట్లేసింటారా? మనకు అభివృద్ధి జరగాలంటే మన సైకిల్ గుర్తుకు ఓటేసి గుమ్మనూరు జయరామన్ని గెలిపించుకొని సెంటిమెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకున్నామని తెలుసుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా పనిచేసి మనం ఈ 8 రోజులు ప్రతి ఇంటి తిరుగుతూ మన అక్కా చెల్లెమ్మలకి మన పథకాలు వివరిస్తూ ఆ పథకాల్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని వివరిస్తూ మన గుర్తి పట్టడానికి నీటి సమస్య తీరాలంటే గుమ్మనూరు జయరామన్న ఖచ్చితంగా గెలిచి తీరాలా, మనం గెలిపించి తీరాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. గుమ్మనూరు జయరామన్న నాయకత్వం, గుమ్మనూరు జయరామన్న నాయకత్వం. ప్రతి మన గుర్తిపట్టణంలో ఉన్న ప్రతి వార్డుకి గుర్తి చెరువుకు నీళ్లు తీసుకొస్తాం. 173 కోట్లతో ఆగిపోయిన ప్రాజెక్టును కొనసాగిస్తాం. పాత లైన్లను పునరుద్ధరిస్తాం. ఖచ్చితంగా నీళ్లు తెచ్చి తీరుతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై గుమ్మనూరు జయరామన్న.